హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం ఎంతో టేస్ట్గా ఉండే జొన్న మురుకులని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చేతిలోకి తీసుకుని ప్రెస్ చేస్తేనే తెలుస్తున్నాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ జొన్న మురుకుల కోసం 4 గ్లాసెస్ జొన్న పిండిని జల్లించి తీసుకుంటున్నాను. 4 గ్లాసెస్ జొన్న పిండికి 1 గ్లాసు పుట్నాల పప్పు, అదేనండి వేయించిన శనగపప్పుని తీసుకుంటున్నాను. అదే 2 గ్లాసెస్ తీసుకున్నట్లయితే 1/2 గ్లాసు వేయించిన శనగపప్పు సరిపోతాయి. వీటిని మెత్తగా పౌడర్ చేసుకొని జల్లించుకొని జొన్న పిండిలో కలుపుకోవాలి. ఇంకొంచెం క్రిస్పీగా వచ్చేదానికి ఒక 4 స్పూన్స్ బియ్యం పిండిని కలుపుతున్నాను. చూడండి వేస్ట్ ఎంత వచ్చిందో. ఇది అలాగే కలిపినట్లయితే చక్రాల గిత్తలో హోల్స్లోకి అడ్డం పడిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 4-5 పచ్చిమిర్చి, 1 గుప్పెడు వెల్లుల్లి, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను బ్లాక్ సాల్ట్, 1 స్పూను కల్లుప్పు, ఇవన్నీ నున్నగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కొద్దిగా కారం, కొంచెం టర్మరిక్ పౌడరు, ఆ తర్వాత నువ్వులు అన్నమాట. కొంచెం వాముని నలిపి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ను కూడా వేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఫ్రెష్గా తయారు చేసుకున్న వెన్నను వేసుకోవాలి. వెన్న లేనట్లయితే ఆయిల్ వేసుకున్న సరిపోతుంది. 3 డేస్ నుంచి కలెక్ట్ చేసిన పెరుగుపైన మీగడని ఫ్రిడ్జ్లో ఉంచి కొంచెం వాటర్ వేసి స్పూన్తో గట్టిగా గిలకొడితే కూడా వెన్న వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకొని చేతిలోకి తీసుకొని ప్రెస్ చేసినట్లయితే ముద్దగా రావాలి. ఇప్పుడు ఈ పిండిలోకి గోరువెచ్చటి నీళ్లు పోసి కలుపుకోవాలి. కొద్దిగా వేడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ 1 గ్లాస్ వాటర్ పోసుకొని తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మనం 5 గ్లాసెస్ అయినాయి కదా టోటల్. ఇప్పుడు 2.5 గ్లాస్ వరకు వాటర్ పడతాయి అన్నమాట. వేయించిన శనగపప్పుతో కూడా కలిపి 5 గ్లాసెస్ అన్నమాట. పిండి ఎంత బాగా కలుపుకుంటే జంతికలు విరిగిపోకుండా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఈ పిండి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. తడి ఆరిపోకుండా కొంచెం తడి క్లాత్ని పైన ఉంచినట్లయితే మురుకులు ఒత్తుకునేటప్పుడు సాఫ్ట్గా విరిగిపోకుండా వస్తాయి అన్నమాట. ఇప్పుడు జంతికల గొట్టం లోపల ఆయిల్ అప్లై చేసుకొని పిండిని జంతికల గొట్టంలోకి వేసుకొని మనకి కావలసిన షేప్ వచ్చేదానికి చిల్లుల ప్లేట్ని పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. నేను 2 రౌండ్ హోల్స్ ఉన్న ప్లేట్ని యూజ్ చేస్తున్నాను. ప్లేటు పడిపోకుండా స్క్రూతో టైట్ చేసుకొని ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకొని ఇంకా బాండీలోకి రౌండ్గా వేసుకోవటమే. ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పుతూ ఒకటే పెద్దదిగా వేస్తున్నాను. ఎందుకంటే ఇది జొన్న పిండి కాబట్టి చిన్న చిన్నవి వేస్తే కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆయిల్లో ఉన్న బుడకలు మొత్తం పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా ఎర్రగా వేయించుకోవాలి. వేసిన వెంబటే టర్న్ చేయకుండా ఒకవైపు బాగా వేగాక నెమ్మదిగా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా వేగేటట్లు చూసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని రౌండ్గా తిప్పుకుంటూ ఫస్ట్ హై ఫ్లేమ్లో, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా ఎర్రగా వేయించుకొని బుడగలు మొత్తం పోయే వరకు చూసుకొని ఇంకా బాండీలో నుంచి తీసి ప్లేట్లో కొంచెం చల్లారిన తర్వాత గాలిపోకుండా డబ్బాలో పెట్టి మూత పెట్టుకోవటమే. 20 డేస్కి పైన నిల్వ ఉండే ఈ మురుకులని స్నాక్స్ అడిగినప్పుడు పిల్లలకు ఇచ్చినట్లయితే ఎంతో ఇష్టంగా తింటారు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.